నీ హృదయంలో నుంచి ఇంత అజ్ఞానకరమైన పాపం జరుగుతా ఉంది. నిరంతరము ఈ సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది. ఏదో రీతిగా ఏదో సంఘర్షణ, ఏదో రీతిగా నిన్ను అపవిత్రపరచడానికి సాతాను శోధిస్తూనే ఉంటుంది. అందుకనే ప్రభు ఇంతమంది ద్వారా ఇంత చక్కని వంటి మాటలు నీ చెవులకు వినిపిస్తూ ఉన్నారు. బిడ్డలారా గమనించండి, ఈ లోపల నుంచి వచ్చే ఇంత అజ్ఞానకరమైన పాపాన్ని విడిచిపెట్టే ఘర్షణ మనలో జరిగేది ఎక్కడంటే వాక్యం వినేటప్పుడే. చీకటిని మన జీవితంలో తొలగించడానికి వాక్యము మన శరీరములో అణువణువు మూలుగులు నరములకు ఆ చీకటిని తొలగించడానికి, ఆ చీకటి ఎక్కడైతే ఉందో అక్కడికి వెళుతుంది. మనలో వేస్టేజ్ ఏదైతే ఉందో దాన్ని బయటికి విడిచిపెట్టకపోతే మన జీవనంలో మన ఆరోగ్యం పాడైపోద్ది. మన ఆధ్యాత్మిక దైవిక జీవితంలో మనలోనికి బయట నుంచి ప్రవేశిస్తున్నవి వెంటనే రిమూవ్ చేయకపోతే, వ్యభిచారం ఎక్కడ చూసినా ఇచ్చలవిడిగా జరుగుతా ఉంది. హద్దు పెట్టుకోలేని స్థితి రోజు మానవుల్లో పుట్టింది. బిడ్డలారా, దేనికి హద్దు పెట్టుకుంటలేదు. జీవితం సుఖంగా తినడానికి తాగడానికి అని అనుకుంటున్నారు. అందుకనే ఇంత అజ్ఞానకరమైన జీవనాన్ని నడిపిస్తూ ఉన్నారు. కృత్రిమ సంతోషాలు, తాత్కాలిక సంతోషాలు, ఆర్టిఫిషియల్ లైఫ్ అయిపోయింది ఈరోజు. ఇవన్నీ బయట నుంచి ఆస్వాదిస్తూ స్థిరమైన సంతోషం కొరకు, స్థిరమైన ఆనందం కొరకు ఎవరు ఆలోచన చేయట్లేదు. స్థిరమైన దేవుడిచ్చిన సంతోషం కొరకు ఆలోచించక కృత్రిమ సంతోషాలతో, కృత్రిమ శరీర సుఖాలతో బానిసైపోయి ఏ వ్యక్తి దేవునికి మక్కువ చూపించలేకపోతున్నారు. ఆర్టిఫిషియల్ అందంగా ఉండాలి, మెరుపులుగా ఉండాలి. ఇది జీవితాన్ని బాగు చేస్తుంది. ఈ నిజమైన క్రియలు పోతేనే కదా ఆశీర్వాదం వచ్చేది. ఆశీర్వాదం అంటే పలుకుట వలన వస్తుందా? ఆశీర్వాదం అంటే మనిషి మారితే వస్తుందా? మనిషి మారితే వచ్చేది ఆశీర్వాదం. మనిషి తన జీవనాన్ని సమర్థవంతంగా నడిపించుకుంటే వచ్చేది దీవెనలు. అంతేగాని ఆశీర్వాదం అంటే పలికితే వచ్చేది అనేది బైబిల్ ఎక్కడ లేదు. బిడ్డలారా, వింటే విశ్వాసం వస్తుంది, వింటే కార్యసిద్ధి జరుగుతుంది. ఎందుకంటే నువ్వు వినాలి.